హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో జూలై 4వ తారీఖుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేద్దాం. అదేవిధంగా 1 నుంచి 3వ తారీఖు కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేసేసాను. దీని వెంటనే 5వ తారీఖు 6వ తారీఖు సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఇప్పుడే అప్లోడ్ చేసేస్తాను. ఒకసారి అయితే చూడండి. ఓకే, ఫస్ట్ బిట్ చూడండి. అమెరికా స్వాతంత్ర దినోత్సవం ఈ రోజున. అమెరికా స్వాతంత్ర దినోత్సవం, యుఎస్ ఇండిపెండెన్స్ డే అంటారనమాట. జూలై 4వ తారీఖు. ఇప్పుడు జూలై 4, 1776 జూలై 4న. చూడండి, 1776 జూలై 4న అమెరికా స్వాతంత్రం సంపాదించుకున్నది. అమెరికా దేశ మొదటి అధ్యక్షుడు ఎవరు అంటే జార్జ్ వాషింగ్టన్ అంటారు. జార్జ్ వాషింగ్టన్. అమెరికా దేశ 16వ అధ్యక్షుడు ఎవరు అంటే ద గ్రేట్ పర్సన్ అబ్రహం లింకన్ గారు. ఎవరు? అబ్రహం లింకన్. అమెరికా దేశ ప్రస్తుత 46వ అధ్యక్షుడు ఎవరు అంటే జో బైడెన్ అంటారు. ఎవరు? జో బైడెన్. అమెరికా అధ్యక్షుడి యొక్క పదవీ కాలం ఎంత అంటే 4 సంవత్సరాలు. ఒక వ్యక్తి కేవలం 2 సార్లు మాత్రమే అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేయగలడు. చూడండి, ఒక వ్యక్తి కేవలం 2 సార్లు మాత్రమే అమెరికా అధ్యక్షుడిగా పనిచేయగలడు. ఇంకా 2 సార్లకు మించి అతను పోటీ చేయడానికి కూడా లేదు, పనిచేయకూడదు. అదవుతుందా? కాబట్టి అమెరికా స్వాతంత్ర దినోత్సవం అంటారు. నెక్స్ట్ దాని తర్వాత సెకండ్ బిట్. యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ కమిటీ. చూడండి, యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ కమిటీ 46వ సెషన్ ఏ దేశంలో జరగనుంది? యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ కమిటీ 46వ సెషన్ ఏ దేశంలో జరగనుంది అంటే ఇండియాలో జరగనుంది అనమాట. ఎక్కడ? ఇండియా. ఈ నెల చివరిలో ఢిల్లీలోని భారత్ మండపంలో, అదవుతుందా? మనకి లాస్ట్ టైం G20 సమావేశం జరిగింది కదా, భారత్ మండపంలో జరిగింది. అదవుతుందా? కాబట్టి నెల చివరిలో ఢిల్లీలోని భారత్ మండపంలో అయితే జరగనుంది. యునెస్కో అంటే ఏంటి? చాలా సార్లు చెప్పాను అనమాట. యునెస్కో అంటే మళ్ళా చెప్తున్నాను చూడండి. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటారు. యునెస్కో ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1945 నవంబర్ 16 ఏర్పడింది. అదేవిధంగా యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్, ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే ప్యారిస్ అంటారు, ఫ్రాన్స్ దేశంలో అయితే ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత 3, న్యూయార్క్ నగరంలో ఇండియా డే అంటారనమాట. ఇండియా డే కవాతులో మన దేశం తరపున ఏ దేవాలయ నమూనాను ప్రదర్శించనున్నారు? చూడండి, న్యూయార్క్ నగరంలో ఇండియా డే కవాతులో మన దేశం తరపున ఏ దేవాలయ నమూనాను ప్రదర్శించనున్నారు అంటే అయోధ్య రామ మందిరం అంటారు. అయోధ్య రామ మందిరం. ఆగస్టు 18న, చూడండి నెక్స్ట్ ఈ మంత్ అనమాట, ఆగస్టు 18న న్యూయార్క్ నగరంలో ఇండియా డే కవాతు జరగనుంది. ఈ కవాతులో అయోధ్య రామ మందిర నమూనాను ప్రదర్శించనున్నారు. అయోధ్య రామ మందిర నమూనాను అయితే ప్రదర్శించనున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా భారత స్వాతంత్ర దినోత్సవం తర్వాత న్యూయార్క్ నగరంలో ఇండియా డే కవాత్ అయితే జరిగిద్దాం. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత 4, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్, నిర్మాణ్ అంటారు. చూడండి, సింపుల్ గా దాన్ని నిర్మాణ్ అంటారు అనమాట. ఓకే, నిర్మాణ్ అంటే అర్థం ఏంటి మనకి? నోడల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. అదవుతుందా? నిర్మాణ్ అంటే ఎన్ అంటే నోబల్, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, ఆర్ అంటే రీజియన్, ఎంఏఎన్ అంటారు. అదవుతుందా? ఎంఏ అంటే మ్యానుఫ్యాక్చరింగ్. నోడల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్. నిర్మాణ్ 2024 బిల్లు ముసాయిదాను ఏ రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది అంటే ఉత్తరప్రదేశ్ అని చెప్పాలి. ఏంటిది? ఉత్తరప్రదేశ్. యూపీ రాష్ట్రం అంతటా పెట్టుబడి ప్రాంతాలను ఏర్పాటు చేయబోతున్నారు. నిర్మాణ్ అనే దాని ద్వారా యూపీ రాష్ట్రం అంతటా కూడా పెట్టుబడి ప్రాంతాలను ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్రంలోని 4 భౌగోళిక మండలాల్లో సమానంగా పెట్టుబడి ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాని తర్వాత 5వ బిట్ చూడండి. లోక్సభ సభ్యుడిగా గెలిచిన ఖలిస్తానీ ఉద్యమ మద్దతుదారుడు. అదొక ఖలిస్తానీ ఉద్యమ మద్దతుదారుడు. అదేవిధంగా వారిస్ పంజాబ్ దే, ఇది ఒక సంస్థ అనమాట. అదొక వారిస్ పంజాబ్ దే సంస్థ అధినేత ఎవరు? అదొక చూడండి, లోక్సభ సభ్యుడిగా గెలిచిన ఖలిస్తానీ ఉద్యమ మద్దతుదారుడు వారిస్ పంజాబ్ దే సంస్థ అధినేత ఎవరు అంటే ఆయన పేరు అమృత్ పాల్ సింగ్ అనమాట. ఈయన వార్తల్లో నిలిచాడు. ఎందుకు అంటే మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఈయన జైల్లో ఉండి గెలిచాడు అనమాట. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా నియోజకవర్గం నుండి రషీద్ కూడా జైల్లో ఉండే స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాడని చెప్పాను. ఆయన ఆ ప్రమాణ స్వీకారం చేయడానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనుమతి ఇచ్చింది అని చెప్పాం. ఈయన కూడా జైల్లోనే ఉన్నాడు, ఈయనకు కూడా అనుమతి అయితే ఇచ్చారనమాట. అదొక
అదొన్న చూడండి, జాతీయ భద్రతా చట్టం కింద ఇతను అస్సోంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్నాడు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు? దిబ్రూగఢ్ జైలులో ఉన్నాడంట. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఈయన జైలులో ఉండి పంజాబ్ లోని ఖడూర్ సాహిబ్ స్థానం, గుర్తుపెట్టుకోండి ఆ నియోజకవర్గం పేరు ఖడూర్ సాహిబ్ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాడు. ఈయన లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతి లభించింది. జైల్లో ఉన్నాడు, ఈయనకి ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి అయితే అనుమతి లభించింది. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత 6 నేషనల్ మెడికల్ కమిషన్ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు? చూడండి, నేషనల్ మెడికల్ కమిషన్ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు అంటే బిఎన్ గంగాధర్ అంటారు. ఆయన పేరు బిఎన్ గంగాధర్. తాత్కాలిక చైర్పర్సన్ గా పనిచేస్తున్న ఇతనినే పూర్తి స్థాయి చైర్పర్సన్ గా నియమించారు. ఈయన తాత్కాలిక చైర్మన్ గా చేస్తున్నాడంట, ఆయనే పూర్తికాల అదోనా సభ్యుడు చైర్పర్సన్ గా అయితే నియమించారు. నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ అంటారు. నేషనల్ మెడికల్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది అంటే 2020 లేటెస్ట్ గానే ఏర్పాటైంది అనమాట. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో అయితే. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత 7వ బిట్ చూడండి, ఇది ఇంపార్టెంట్ బిట్, వార్తల్లో ఇచ్చిన బిట్. బోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో మృతుల సంఖ్య ఎంతకు చేరింది అంటే 120. లాస్ట్ వీడియోలో మృతుల సంఖ్య 116కు చేరిందని చెప్పాం. ఈ క్లాస్ లో 121కి చేరింది అనమాట. యూపీ గవర్నర్ ఉత్తరప్రదేశ్ లో జరిగింది బోలే బాబా సత్సంగ్. ఏంటిది బోలే బాబా అంటే ఇంతకు ముందు వీడియోలో చూడండి, దాంట్లో క్లియర్ గా అయితే చెప్పారు. ఓకే, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ అనమాట. ఆనందీబెన్ పటేల్ 3 సభ్యులతో కూడిన కమిషన్ ని వేసింది. దీన్నే 3 సభ్య కమిషన్ అంటారు అనమాట. ఏంటిది 3 సభ్య కమిషన్, 3 సభ్యులతో కూడిన కమిషన్ ని వేసింది. అలహాబాద్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ, ఆయన పేరు చూడండి, జస్టిస్ బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ నేతృత్వంలో ఈ కమిటీని వేశారు. ఈ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు అంటే జస్టిస్ బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత చూడండి 8 జాతీయ భద్రతా మండలి యొక్క నూతన అదనపు సలహాదారుడుగా, చూడండి ఇది అదనపు అనమాట. అదోనా జాతీయ భద్రతా మండలి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క నూతన అదనపు సలహాదారుడుగా ఎవరు నియమితులయ్యారు అంటే ఆయన పేరు రాజేందర్ ఖన్నా అంటారు. ఏం పేరు? రాజేందర్ ఖన్నా. ఆల్రెడీ జాతీయ భద్రతా మండలికి మనకు సలహాదారుడు ఉన్నాడు. అదోనా ఈయన అదనపు సలహాదారుడుగా రాజేందర్ ఖన్నా నియమితులయ్యాడు. ఈయన గతంలో దేనికి చీఫ్ గా పనిచేశాడు అంటే రాకి చీఫ్ గా పనిచేశాడు. రా అంటే ఏంటి? రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ మాజీ చీఫ్ రాజేంద్ర ఖన్నా అదనపు జాతీయ సలహాదారుడుగా పదోన్నతి పొందారు. ఈయన గతంలో దేనికి చీఫ్ గా పనిచేశాడంట? చూడండి, రా అంటారు. రా అంటే రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ అంటారు. అదేవిధంగా టి రవిచంద్రన్, పవన్ కపూర్, వీరిద్దరు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. టి రవిచంద్రన్, పవన్ కపూర్ లో డిప్యూటీ జాతీయ సలహాదారులుగా నియమితులయ్యారు. వీరిద్దరు ఎలా నియమితులయ్యారు? డిప్యూటీ జాతీయ సలహాదారులుగా అయితే నియమితులయ్యారు. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత 9 రాజీనామా చేసిన ఏపీపీఎస్సీ చైర్మన్ ఎవరు? ఏపీపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా రాజీనామా చేశారు. ఆయన పేరేం పేరు అంటే గౌతమ్ సవాంగ్ అంటారు. ఏం పేరు? గౌతమ్ సవాంగ్ అంటారు. నెక్స్ట్ దాని తర్వాత ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండి అండ్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండి అండ్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు అంటే ఆయన పేరు నవీన్ చంద్ర జూ అంటారు. నవీన్ చంద్ర జూ అనే పేరుతో అయితే పిలుస్తారు. నెక్స్ట్ దాని తర్వాత 11 రాజీనామా చేసిన జార్ఖండ్ ముఖ్యమంత్రి ఎవరు? రాజీనామా చేసిన జార్ఖండ్ ముఖ్యమంత్రి ఎవరు అంటే ఆయన పేరు చంపయి సొరేన్ అంటారు. చంపయి సొరేన్ రాజీనామా చేసిన జార్ఖండ్ ముఖ్యమంత్రి ఎవరు అంటే చంపయి సొరేన్ అంటారు. చంపయి సొరేన్ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ రాధాకృష్ణన్ కు సమర్పించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సొరేన్ 3వసారి పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఎందుకంటే మొన్నటిదాకా హేమంత్ సొరేన్ జైల్లో ఉన్నాడు అనమాట. ఆయనకి బెయిల్ రావడంతో జైలు నుండి బయటకు వచ్చేసాడు. సో ఇప్పుడు ఈయన జైలుకి వెళ్ళారు కాబట్టి ఈయన చేశారనమాట ముఖ్యమంత్రిగా. ఇప్పుడు ఈయన వచ్చేసాడు కాబట్టి ఈయన ఏం చేశాడు? ఇక రాజీనామా చేశాడు. ఇప్పుడు బాధ్యతలు ఎవరు స్వీకరించనున్నారు అంటే హేమంత్ సొరేన్ అనమాట. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత చూడండి 12వ బిట్ అనమాట. యుఎన్సిటిఏడి అంటారు. యుఎన్సిటిఏడి నివేదిక ప్రకారం వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ర్యాంకింగ్స్ లో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది అంటే 15వ స్థానంలో నిలిచింది అనమాట. యుఎన్సిటిఏడి నివేదిక ప్రకారం వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ర్యాంకింగ్స్ లో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది అంటే 15వ స్థానం. అసలు ఫస్ట్ స్థానంలో ఏది నిలిచింది అంటే అమెరికా, 2వ స్థానంలో ఏది నిలిచింది అంటే చైనా, 3వ స్థానంలో ఏది నిలిచింది అంటే సింగపూర్, 4వ స్థానంలో ఏది నిలిచింది అంటే హాంకాంగ్. ఇవి టాప్ 4 ఉన్నాయి దేంట్లో? వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ర్యాంకింగ్స్ లో అనమాట. భారతదేశం 15. దీన్ని ఎవరు ఇచ్చారంట? యుఎన్సిటిఏడి అనే సంస్థ ఇచ్చింది. మరి అసలు యుఎన్సిటిఏడి అంటే అర్థం ఏంటి? యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంటారు. ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంటారు. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత
చూడండి 13 ఇంటెలిజెన్స్ బ్యూరో అంటారు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ అంటారు అనమాట. చీఫ్ అయిన ఎవరి పదవీ కాలాన్ని సంవత్సరం పాటు పొడిగించారు? ఐబీ చీఫ్ ది పదవీ కాలం అయిపోయింది. ఆయన పదవీ కాలాన్ని ఏం చేశారు? ఒక సంవత్సరం పాటు పొడిగించారు అనమాట. ఆయన పేరు ఏం పేరు అంటే తపన్ కుమార్ డేకా అంటారు. చూడండి డి తపన్ కుమార్ అంటారు. పూర్తి పేరు అయితే తపన్ కుమార్ డేకా అనే పేరుతో అయితే పిలుస్తారు. నెక్స్ట్ దాని తర్వాత 14 న్యూ ఇండియా అష్యూరెన్స్. చూడండి న్యూ ఇండియా అష్యూరెన్స్ కు C&MD. C&MD అంటే అర్థం ఏంటంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అని అర్థం అనమాట. CMD అంటారు సింపుల్ గా. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే గిరిజా సుబ్రమణియన్ అంటారు. గిరిజా సుబ్రమణియన్. న్యూ ఇండియా అష్యూరెన్స్ కు చైర్మన్ అండ్ MD గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? గిరిజా సుబ్రమణియన్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ దాని తర్వాత సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అడ్వకేట్ ఆన్ రికార్డ్ అంటారు. సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అడ్వకేట్ ఆన్ రికార్డుగా ఎవరు నియమితులయ్యారు అంటే ఆయన పేరు గుంటూరు ప్రమోద్ కుమార్ అంటారు. గుంటూరు ప్రమోద్ కుమార్ అనే పేరుతో అయితే పిలుస్తారు. నెక్స్ట్ దాని తర్వాత చూడండి ఏంటిది? సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి అడ్వకేట్ ఆన్ రికార్డ్ అంట. ఓకే. నెక్స్ట్ దాని తర్వాత కె సరస్వతి అమ్మ అవార్డు పేరు అనమాట. చూడండి కె సరస్వతి అమ్మ మొదటి అవార్డును ఫస్ట్ టైం ఇస్తున్నారు అనమాట. ఈ మొదటి అవార్డును ఎవరు అందుకున్నారు అంటే ఆమె పేరు పి గీత అంటారు. కె సరస్వతి అమ్మ మొదటి అవార్డును ఎవరు అందుకున్నారు అంటే పి గీత. రచయిత్రి శ్రీవాద కార్యకర్త పి గీతకు మొదటి కె సరస్వతి అమ్మ అవార్డు లభించింది. పి గీత యొక్క సంచలనాత్మక రచన. చూడండి ఆమె యొక్క సంచలనాత్మక రచన ఏంటి అంటే ఆన్ తాచుకల్ అంటారు. ఆమె రచన పేరు ఆన్ తాచుకల్. దాని తెలుగులో మనం పురుష సృష్టి అనే పేరుతో అయితే పిలవచ్చు. పురుష సృష్టి అని పిలుస్తారు. ఓకే. ఇది మనకి 16వ బిట్. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి 4వ తారీఖు సంబంధించినటువంటి లాస్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు? చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు అంటే వంగలపూడి అనిత అంటారు. ఎవరు ఈ వంగలపూడి అనిత అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క హోంశాఖ మంత్రిగా అయితే ఉన్నారు. ఈ ఉపసంఘంలో మంత్రులు లోకేష్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, సంధ్యారాణి ఏం పేరు సంధ్యారాణి ఉన్నారు. చూడండి వంగలపూడి అనిత గారు ఈ ఉపసంఘానికి అధ్యక్షత వహిస్తున్నారు. దీంట్లో ఎవరెవరు ఉన్నారంట? నారా లోకేష్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, సంధ్యారాణి గారు అయితే ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇవి స్టూడెంట్స్ మనకి ప్రధానంగా 4వ తారీఖుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఓకే. నెక్స్ట్ వెంటనే 5వ తారీఖుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.